ఒకే కులానికి సంబంధించినదని మృత భాష అని భావిస్తున్నారు. వ్యవహారానికి ఎన్నో భాషలు ఉపయోగిస్తున్నప్పుడు సంస్కృతం సాధారణ జీవితంలో ఎందుకు అవసరం? ఆలయ మంత్రాలకే పరిమితం కాకుండా ఎందుకు ఉపయోగించాలి అని ప్రశ్న వేసినారు. అమ్మా, ఇది ఒక పెద్ద సమస్య. దీనిపై వ్యాఖ్యానించటము కత్తి మీద సాము వంటిది. ఒకనాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు ఉండేవి. ఆ 4 వర్ణాలు గుణకర్మలను బట్టి నిర్ధారింపబడేవి, జన్మ కాకుండా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని శ్రీకృష్ణుడు చెప్పాడు. గుణకర్మ విభాగశః అన్నాడు తప్ప గుణ జన్మ విభాగశః అనలేదుగా. లేకపోతే జన్మ కర్మ విభాగశః అని అనలేదుగా. ఆయన జన్మ పదాన్ని అక్కడ పెట్టలేదు కదా. కానీ తరువాతి కాలంలో జన్మను ప్రవేశపెట్టినారు. జన్మను ప్రవేశపెట్టినప్పుడు ఈ వాక్యాన్ని కోట్ చేయరు. భగవద్గీతలో ఉండే వచనాన్ని సమర్థించేందుకు స్వీకరించరు, ప్రమాణంగా స్వీకరించరు. జన్మను చెప్పే వచనాలు ఇవ్వకుండా ఉంటాయి, వాటిని స్వీకరిస్తారు. ఒకప్పుడు మరి దీని మాట ఏమిటంటే దీనిని జన్మకు అనురూపంగా వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా జన్మను బట్టి వర్ణములు నిర్ధారింపబడతాయి అనేటువంటి ఒక వ్యవస్థ సమాజంలో ఏర్పడినది. దీని కారణంగా మౌలికమైన చాతుర్వర్ణ్యం అనే వ్యవస్థ దెబ్బతిన్నది. అది అవ్యవస్థ అయిపోయినది. ఆరంభంలో వ్యవస్థగా ఉండి తరువాతి కాలంలో అవ్యవస్థగా మారిపోయినది అని చెప్పిన పెద్దలు ఎంతోమంది గలరు. ఆ స్థితిలో మేము బ్రాహ్మణులము, వేదములు మేమే అధ్యయనం చేయాలి, మిగతా వాళ్ళు మేము చెప్పినట్లే వినాలి అనే ఒక దురహంకారము కూడా ప్రవేశించినదని చెప్పక తప్పదు. అందరూ అలాంటి వారిని నేను అనుటలేదు. అలా అని వారి యొక్క సంఖ్య చాలా అల్పమే కావచ్చు, కానీ వారు సమాజంలో ప్రవేశపెట్టిన భావజాలము బలముగా నాటుకున్నది. సో ఆ విధముగా వేదములు, మంత్రములు, వాటితో పాటు సంస్కృతము. ఎందుకంటే వేదమంత్రములన్నీ సంస్కృత భాష ఎందే గలవు కదా. కాబట్టి వేదమంత్రములు, మతము, పూజాధికము, కర్మ, ఉపాసన, జ్ఞానము, సంస్కృతము ఇవన్నీ ముడిపడి ఉన్నాయి, ఇవన్నీ కలిసి ఉన్నాయి. వాటి నుంచి కర్మ, భక్తి, ఉపాసనల నుండి సంస్కృతాన్ని విడదీసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే సాహిత్యమంతా సంస్కృతంలోనే ఉన్నది. ఎప్పుడైతే బ్రాహ్మణులు మాత్రమే అధికారులు లేక ఉత్తమాధికారులు, మిగతా వాళ్ళు అధికారం అంతంత మాత్రమే, మహా అయితే క్షత్రియులకు, వైశ్యులకు కొంత అధికారం ఉంటే యోగ్యతనే అర్థంలో వాడతారు, కలదు. శూద్రులకు అసలే అధికారము లేదు అని ఈ విధమైనటువంటి భావజాలము సమాజంలో ప్రవేశించింది. ప్రవేశించడమే కాదు, బలముగా నాటుకున్నది. అప్పుడెప్పటి మాటో కాదు, ఇప్పటికీ కూడా గలదు. దీని కారణంగా సమాజంలో ఒక పెద్ద వర్గము సంస్కృత భాషకు, వేదములకు, మంత్రములకు దూరమైపోయినది. కావ్యకంఠ గణపతి ముని గారు మాట అనేవారు, భారతీయులందరూ వర్ణ, వర్గ, ప్రాంత, లింగ ఆది వివక్షలు లేకుండగా అందరూ వేదమంత్రములతో భగవంతుణ్ణి ఆరాధించుకునే రోజు ఎప్పటికైనా ఈ దేశంలో వస్తుందా? అలా ఉంటే ఎంత బాగుంటుందో అని ఆయన కలలు గన్నాడు. మరి ఆ రోజు ఈనాటికి కూడా వచ్చిందని చెప్పుటకు వీలు లేదు. కాబట్టి ఈ విధంగా సమాజంలో కాలక్రమంలో ఆ చరిత్ర యొక్క గతి యందు ఈ విధమైన దోషాలు ప్రవేశించాయి. ఆ విధంగానే మన హిందుత్వము బాగా దెబ్బతిన్నది. ఎంతోమంది శూద్ర, అపశూద్ర కులముల వారు మైగ్రేట్ అయిపోయినారు ఇతర మతములలోనికి. దానికి మనము దోషము వారి యందు, అంటే వారికి సరైన దృఢమైన విశ్వాసము లేకుండా, తర్వాత వారు ఏ మతంలోకి మైగ్రేట్ అయ్యారో ఆ మతానికి సంబంధించినటువంటి అధిపతుల యందు, అంటే పాస్టర్సు, బిషప్స్ మొదలైన వాళ్ళు
ధనాన్ని ప్రలోభాలను చూపి మతం మార్చారు అని వాళ్ళని విమర్శించుట, ఇది మనం చేస్తూ ఉంటాము. ఆ రెండు కూడా కరెక్టే అవ్వచ్చు. కానీ మరి మన దోషమే మాట ఏమిటి? ఈ విషయంలో మనం అంతర్ముఖులము కావాల్సి ఉంటుంది. ఇతరులను వ్రేలెత్తి చూపించడం ఆవశ్యకమైన చోట చేస్తూనే ఉన్నారు. చేయొద్దని కానీ చేయమని కానీ నేనేమి కితాబు ఇచ్చుట లేదు. మనం అంతర్ముఖులము కావాలి. అంతర్ముఖులమొకట అనగా మన యందలి దోషము చేతనే కదా శూద్ర అపశూద్రాదులందరూ కూడా ఇతర మతములలోకి వెళ్ళిపోయినారు. ఆ దోషమేమిటి? మనం ఏం చేసామంటే మానవ జాతిలో సగం స్త్రీలు, వాళ్ళకి సంస్కృతమునందు వేదమునందు అధికారము లేదు అని త్రోసిపుచ్చినాము. స్త్రీలకు ఏదో ముక్కుతూ మూలుగుతూ సంస్కృతం వరకు అనుమతి ఉంది తప్ప వేదమంత్రాలలో అనుమతి లేదు అని ఈనాటికి కూడా చాలా దృఢంగా ప్రతిపాదించి దాన్ని అనుష్ఠిస్తూ అనిష్ఠింపజేసే పెద్ద పెద్ద మత గురువుల యొక్క ప్రాబల్యము అధికముగా గలదు ఈనాటికి కూడా. కాబట్టి 50% జనాభాని మీరు వేదము సంస్కృతము నుండి దూరం చేసినారు. సంస్కృత నాటకాలలో స్త్రీ పాత్రలు ఏవో కొన్ని మినహాయించి, తర్వాత బ్రాహ్మణులు కాని స్త్రీ పాత్రలు, బ్రాహ్మణులు కాని పురుష పాత్రలు కూడా సంస్కృత భాషలో కాకుండా ప్రాకృత భాషలో మాట్లాడతారు. అలా ఎందుకు రాసినారు? ఆ ప్రాకృతంలో ఉన్నదానికి సంస్కృత ప్రతిఛాయ రాసుకుని అది చదువుకుంటూ ఉంటారు విద్యార్థులు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు సంస్కృతంలో మాట్లాడడానికి అర్హత లేని వాళ్ళు అనేటువంటి ఒక భావన గట్టిగా సమాజంలో నాటుకొనబట్టియే కదా ఆ విధంగా తయారైనది. కాబట్టి సాహిత్యంలో మతము యొక్క ప్రవాహంలో కాలగతి యందు మతము ముందుకు సాగిన తీరుతెన్నుల యందు ఇటువంటి భావజాలము, ఒక పెద్ద వర్గమును సమాజంలో పెద్ద వర్గమును దూరము పెట్టేటువంటి భావజాలము బలముగా నాటుకున్న కారణముగా సంస్కృత భాషకు, వైదిక సాహిత్యమునకు, తద్వారా హిందూ సంస్కృతికి, హిందుత్వానికి పెద్ద హాని కలిగినది, తీరని మచ్చ ఏర్పడినది. దాని దుష్పరిణామమే ఈనాడు విధర్మీయుల యొక్క ప్రాబల్యము భారతదేశంలో పెరిగినది. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవములు. మనం అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చును, కానీ మనం అంగీకరించినా అంగీకరించకపోయినా వస్తుస్థితి మారిపోదు కదా. కాబట్టి ఈ దోషము సమాజంలో వచ్చినది. దీనిని సరిచేయటానికి ఎందరో మహాపురుషులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అటువంటి మహాత్ములకు ఆటంకములు కూడా కల్పించబడుతూ వచ్చాయి. ఆ ఆటంకములను అధిగమిస్తూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇది ఒక భావ వైరుధ్యము. ఈ విరోధము ఇలా సాగుతోన్నది. ఛాందస భావములు, బూజుపట్టిన భావములతో సాటి మనిషిని మతము నుండి, ధర్మము నుండి, సంస్కృతి నుండి, సంస్కృత భాష నుండి దూరము చేసేటువంటి తప్పుడు ఆలోచనలు సమాజంలో ఉన్నవని చెప్పక తప్పదు. వాటిని మనం మార్చుకుని అందరినీ సోదరులుగా మనము ఆలింగనము చేసుకున్నప్పుడు మాత్రమే సంస్కృతిని మనము కాపాడుకోగలుగుతాము. కాబట్టి ఇతరులను నిందించే పనిని కొంతకాలము, ఒక దశాబ్ద కాలము మానివేసి, వాయిదా వేసి, అంతర్ముఖులుగా మనలో ఉన్న ఈ దోషాన్ని మనం సరిదిద్దుకోవడము అత్యావశ్యకము. తర్వాత ఇక్కడ ఆలయ మంత్రాలకే పరిమితం కాకుండా అని అంటున్నారు. ఆలయంలో మంత్రాలు చదివి వాళ్ళకి కానీ, ఆలయానికి దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళి యాదృచ్ఛికంగానో లేక శ్రద్ధ పెట్టియో ఆ మంత్రములను వినే భక్తులకు కానీ సంస్కృతం రాదు. చాలామందికి 95% సంస్కృతం రాదు. కాబట్టి చదివి వాళ్ళు తెలియకుండానే చదువుతున్నారు. గ్రీక్ అండ్ లాటిన్ మంత్రాలైనా కూడా అలాగే చదివేస్తారు. ఈ వినేవాళ్ళు అసలు ఏమీ తెలియకుండా వీళ్ళు వింటున్నారు. చదివి వాళ్ళలో కానీ విని వాళ్ళలో కానీ సంస్కృతం లేనే లేదు. అంచేతనే చదివి వాళ్ళు తప్పులు చదువుతూ ఉంటారు చాలామంది. ఎవరో కొద్దిమంది బాగా చదువుతారు, కొద్దిమందికి తెలుస్తూ ఉంటుంది కూడా. అటువంటి వారి సంఖ్య చాలా అల్పము. విని వాళ్ళలో తెలిసి వాళ్ళు చాలా అల్పంగా ఉంటారు. కాబట్టి ఈ విధముగా
ఒక విచిత్రమైన విడ్డూరమైన పరిస్థితి నెలకొన్నది. మనం చేసే ప్రార్థనలకి అర్థం మనకే తెలియదు. ఆ ప్రార్థనలను చేయించే పురోహితాదులకు కూడా, పూజారి మొదలైన వాళ్ళకు కూడా దాని అర్థము తెలియదు అనే విడ్డూరమైన పరిస్థితి చాలా అధికంగా మన సమాజంలో ఈనాటికి ఉన్నది. కాబట్టి దీనికి ఎవరిని నిందిస్తాము? ఇది మనం చేసుకున్న అపరాధము. మనము ఒక 400-500 సంవత్సరాల కాలంలో ఈ దోషము సమాజంలో ప్రవేశించినది. దీనిని స్వామి వివేకానంద మొదలైన మహాపురుషులు ఉటంకించినారు. స్వామి వివేకానంద అయితే ఏమన్నారంటే దిస్ డీజనరేషన్ అన్నారు. అంటే మన సంస్కృతిలో, మన హిందూ ధర్మములో వచ్చిన ఈ వికృతి, ఈ అబరేషన్, డీజనరేషన్ అంటే ఈ పతనము, ఇది గత 5, 6 లేక 7, 8 శతాబ్దముల కాలంలో వచ్చినది, కొనసాగింది. చాలా భాగం మనం దూరం పెట్టగలిగినాము, అయినా పూర్తిగా దూరం కాలేదు. ఇప్పటికీ ఇటువంటి ఛాందస బూజు పట్టిన భావములను పట్టుకుని వేలాడే గురువులు గట్టిగా ఉన్నారు సమాజంలో. వారి సంఖ్య అల్పమే అయినా వారు ప్రతిపాదించి సమర్థించే భావజాలము బలమైనది, అది సమాజంలో బలంగా ఉన్నది. దాని కారణంగానే మన సోదరులలో చాలామంది నిమ్నజాతులు అనబడే సోదరులు మన ధర్మాన్ని విడిచిపెట్టి ఇతర ధర్మాలకు మైగ్రేట్ అవుతున్నారు, వలసపోతున్నారు. పలాయనం కాదు, వలసపోతున్నారు. దానివలన మన హిందుత్వానికి, సంస్కృతికి, ధర్మానికి హాని కలిగినది. పనిలో పనిగా సంస్కృత భాషకు కూడా హాని కలిగినది అని చెప్పక తప్పదు. మనం అంతర్ముఖులమై ఆత్మవిమర్శ చేసుకుని మనలో ఉండే ఈ భేదబుద్ధిని త్రోసిపుచ్చి మనకి ఉపనిషత్తులు, అద్వైత వేదాంతము బోధించేటువంటి ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకుని మనము విశ్వబంధు అని మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన ఆ ఆలోచనను మనస్సుకు తెచ్చుకొని సకల జగత్తును ఆత్మరూపముగా, సకల మానవాళిని ఆత్మరూపముగా దర్శించే మహోన్నతమైన మన వేదాంత దర్శనమును చేపట్టి ముందుకు సాగిన నాడు ఈ దోషములన్నీ దూరమగును. హరి ఓం.